Hey, hi everyone. ఈరోజు +1 ప్రాబ్లం చూద్దాం. సో you're given a large integer represented as integer array digits. So where each digit of I is ith digit of integer. The digits are ordered from most significant to least significant అంట. సో ఇక్కడ ఏమంటుండంటే ఫ్రమ్ ఇన్ లెఫ్ట్ టు రైట్ ఆర్డర్, అంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ నుంచి ఇది మోస్ట్ సిగ్నిఫికెంట్ ఇంకా లీస్ట్ సిగ్నిఫికెంట్ అన్నమాట. అంటే హైయెస్ట్ వాల్యూ వచ్చేసి ఇక్కడ ఉంది, ఇంకా ఈడ లోయెస్ట్ వాల్యూ ఉంది. సో అట్లా ఆర్డర్ ఉంది. అయితే లార్జ్ ఇంటీజర్ డస్ నాట్ కంటైన్ లీడింగ్ జీరోస్, అంటే ఇక్కడ ఉన్న దానిలో జీరోస్ ఉండవు అనమాట ఫస్ట్ వాల్యూ. ఇంకా ఇంక్రిమెంట్ ద లార్జ్ నెంబర్ బై 1 అండ్ రిటర్న్ ద రిజల్టింగ్ అరే ఆఫ్ డిజిట్స్ అంటుండు. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు 1 2 3 ఉంది కదా, దీన్ని ఒకటి ఇంక్రిమెంట్ చేస్తే 1 2 4 అవుతుంది. ఇక్కడ చూస్తుంది వీని లాజిక్ ప్రకారం 1 2 3 ప్లస్ 1 అంటే 1 2 4 అవుతుంది. ఇక్కడ 4 3 2 1 ఉంది కదా, ఇక్కడ లాస్ట్కి 1కి ఒకటి యాడ్ చేస్తే 2 అయ్యింది. అయితే మనం ఒకటి యాడ్ చేయాలంతే, ఈ అరేలో ఒకటి యాడ్ చేయాలి. ఈడ 9 ఉంది కాబట్టి 9 తర్వాత 10 వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఎలిమెంట్ ఇది 1,0 వచ్చింది. అయితే మనం ఇది ఎట్లా చేస్తామంటే ఫస్ట్ మనం తీసుకుంటే ఈడ 9 ఉంది. సో 9 ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఇంకా ఒకటి 1 2 3 ఉంది. సో రెండు కేసెస్ ఉన్నాయి అన్నమాట. 9 ఉండొచ్చు, 1 2 3 ఉండొచ్చు. అయితే 9 కంటే తక్కువ ఉన్నాయి అనుకో, 9 కంటే తక్కువ ఉంటే ఈడనే ఒకటి ఇంక్రిమెంట్ చేసి రిటర్న్ చేసేయచ్చు మొత్తం అరేని. అదే 9 ఉందనుకో, 9 ఉంటే మనం దీన్ని 0 చేసేయాలి, కానీ నెక్స్ట్ వాల్యూ మాత్రం 1 రావాలి. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఎట్లా చేస్తామో ఇప్పుడు కోడ్ చూసుకుంటే ఫస్ట్లీ మనం ఏం చేస్తామంటే లూప్ చేస్తాం అన్నమాట. సో వైల్ లూప్లో డిజిట్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, సారీ గ్రేటర్ దాన్ 0 అని పెడదాం. సో డిజిట్స్ అట్లా బదులు మనం లూప్ చేసుకుందాం. డిజిట్స్ డాట్ ఈచ్ డూ డిజిట్. లేదు వెనకాల నుంచి వెళ్ళాలి కదా, మోస్ట్ సిగ్నిఫికెంట్ ముందు ఉంటుంది. సో మనకు లీస్ట్ సిగ్నిఫికెంట్ నుంచి వెళ్ళాలి. సో మన ఐ ప్లేస్ వచ్చేసి ఇప్పుడు డిజిట్స్ డాట్ లెంగ్త్ -1 అనుకుందాం. వైల్ ఐ గ్రేటర్ దాన్ 0. సో ఐ గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఐ మైనస్ చేసుకుంటాం ప్రతి దగ్గర. ఇప్పుడు డిజిట్స్ ఆఫ్ ఐ అన్నది, ఇప్పుడు లాస్ట్ డిజిట్ వచ్చేసి ఇఫ్ డిజిట్స్ ఆఫ్ ఐ ఈస్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ 9 అంటే మనం ఏం చేస్తాం, ఈడనే ఎడిట్ చేసేసి ఇదే ఎడిట్ చేసి ఈక్వల్ టు +1 చేస్తావు. ఇప్పుడు రిటర్న్ డిజిట్స్ అని కొడతావు. సో ఇక్కడ అయిపోయింది. అదే సపోజ్ ఈ డిజిట్ కనుక 9 అయింది అనుకో, 9 అయితే మనం ఏం చేస్తాం, దీన్ని 0 చేసుకుంటాం కదా. సో 9 కంటే తక్కువ ఉంటే మనం యాడ్ చేసి ఆడనే రిటర్న్ కొడతాం. 9 అయింది అనుకో, అప్పుడు దీన్ని 0 చేసేస్తాం. సో ఎన్ని 9లు అయితే అన్ని 0లు చేస్తాం. తర్వాత
తర్వాత మనం ఏం చేస్తాం, లాస్ట్కి మనం ఒకటి యాడ్ చేసుకుంటాం. సో డిజిట్స్ డాట్ అన్షిఫ్ట్ అన్షిఫ్ట్ 1 అని కొడతాం. తర్వాత డిజిట్స్ రిటర్న్ చేస్తాం. మనం ఏం రిటర్న్ చేసినాం, 1019 రిటర్న్ చేసినామా, ఎక్స్పెక్టెడ్ 0. డిజిట్స్ లెంత్ వచ్చేసి వచ్చేసి లెంత్ వచ్చేసి 1. ఓకే, ఈక్వల్ టు, ఓకే, ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఇప్పుడు ఓకే, ఎందుకంటే 0th ఇండెక్స్ స్కిప్ అయిపోతుంది. సో వచ్చి